ఇంకా నా దేవుడు నా కోసం ఏ మార్గాన్ని నిర్ణయించలేదు. నేను ఖాళీగా ఉంటున్నానండి. నాకు ఏ మార్గం ఇంకా కనిపించట్లేదండి. ఏ మార్గంలో వెళ్ళాలో తెలియట్లేదండి. ఏ మార్గముగా వెళితే నేను స్థిరపరచబడతాను, ఏ మార్గం గుండా వెళితే నా జీవితానికి ఆశీర్వాదం కలుగుతుందో ఇంకా నేను నిర్ణయించుకోలేదు. ఇంకా నా కొరకు ఒక మార్గం ఏర్పరచబడలేదు అని అనుకుంటున్నారా? ఇక మీదట మీ కొరకు నా దేవుడు ఒక మార్గాన్ని నిర్ణయించబోతున్నాడు. మీరు ఏ మార్గముల గుండా అయితే మీ జీవితాలను మీరు కొనసాగించుకుంటున్నారో ఆ మార్గములలో దేవుని వెలుగు మీ మార్గాల మీద, ఉద్యోగ వ్యాపార చదువుల మార్గముల మీద ఈరోజు దేవుని వెలుగు ప్రకాశించునుగాక. ఎందుకు ఈరోజు ప్రభు ఈ మాట మాట్లాడుతున్నారనంటే, చాలామంది జీవితాల్లో దేవుడు నిర్ణయించిన మార్గాలు ఉన్నాయి కానీ ఆ మార్గాలలో వెలుగు లేదు. ఏం లేదంట? వెలుగు లేదు. చీకటి అంధకారం అలుముకొనుంది. ఎంతకాలం ఈ ఉద్యోగం చేస్తాం, అది భారంగా, అది నష్టంగా, ఏమండి, అది చాలా కష్టంగా నిందలు అనుభవిస్తూ అవమానాలు పడుతూ చదువులలో ఉద్యోగములో అది చాలా ఇబ్బందికరంగా ఉండి జీవిస్తున్న వారు ఉన్నారు. వెలుగు కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ మీద ఆయన వెలుగు ప్రకాశించాలి, నా జీవితం పరిమళించాలి అని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఈ దినం నా దేవుని వెలుగు మీ అందరి మార్గాల మీదకి దిగి వచ్చునుగాక. కానీ ఈరోజు మనిషి వెలుగు కొరకు వేచి చూడలేదు. ఆ అంధకారంలోనే తన జీవితాన్ని కొనసాగించుకుంటున్నాడు. ఆ చీకట్లోనే ఆ మార్గంలో నడిపించబడతా ఉన్నాడు. చివరికి ఎక్కడికి వెళతాడో తెలియట్లా, ఎటు దారి తీస్తుందో తెలియట్లా. నిరుత్సాహం, నిస్సహాయ స్థితి, జీవితంలో తెలియని ఒక ఆవేదన, ఓటమి పాలైపోతున్న స్థితి. ఓడిపోతున్నాడు మనిషి. ఆ ఓటమి పాలు మధ్యలో ఓడిపోతున్న మనిషి జీవితంలో ప్రభు మాట ఇస్తా ఉన్నాడు, భయపడొద్దు, ఇదిగో నీ మార్గాల మీదకి నేను వెలుగు ప్రకాశింపచేస్తాను. హల్లెలూయా. ఈరోజు నమ్మి విశ్వసించి వెళుతున్న వారందరి జీవిత మార్గాలలో ప్రభు వెలుగు ప్రకాశించునుగాక.